తెలుసుకుందాం ఫ్రెండ్స్. యూదులు ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదురు కావడానికి పరాయి దేశాల దండయాత్రలు, వారి స్వదేశం నుండి బలవంతపు బహిష్కరణలు మరియు తీవ్రమైన మతపరమైన హింస ప్రధాన కారణాలు. చరిత్రలో ఈ చెదరిపోవడాన్ని డయాస్పోరా అని పిలుస్తారు. డయాస్పోరా అంటే తమ మాతృభూమిని వదిలిపెట్టి వెళ్ళిపోవడం అని అర్థం అనమాట. బాబిలోనుల దండయాత్ర క్రీస్తుపూర్వం 586 బాబిలోను రాజు నెబుకద్నెజరు జెరూసలేంపై దాడి చేసి యూదుల పవిత్రమైనటువంటి మొదటి దేవాలయాన్ని కూల్చివేశాడు. యూదుల్లో ఎక్కువ మందిని బానిసలుగా బాబిలోనుకు తరలించాడు. దీంతో మొదటి పెద్ద వలస ప్రారంభమైంది. రోమన్ల అణచివేత క్రీస్తుశకం 70 నుంచి క్రీస్తుశకం 135 వరకు. క్రీస్తుశకం 70లో రోమన్ సైన్యం జెరూసలేంలోని రెండవ దేవాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది. క్రీస్తుశకం 135లో జరిగినటువంటి బార్ కొబ్బా తిరుగుబాటు తర్వాత రోమన్లు యూదులను వారి మాతృభూమి నుండి పూర్తిగా బహిష్కరించారు. యూదుల గుర్తింపును తుడిచివేయడానికి ఆ ప్రాంతం పేరును పాలస్తీనాగా మార్చారు. మధ్యయుగంలో ఐరోపా దేశాల నుండి బహిష్కరణలు, మతపరమైన హింస. ఐరోపాలో క్రైస్తవ మతం విస్తరించిన తర్వాత యూదులను మత వ్యతిరేకులుగా చూశారు. 1290లో ఇంగ్లాండ్, 1394లో ఫ్రాన్స్ మరియు 1492లో స్పెయిన్ దేశాలు యూదులను తమ భూభాగాల నుండి బలవంతంగా వెళ్ళగొట్టాయి. ఆధునిక కాలంలో హోలోకాస్ట్, నాజీల పీడన. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ నేతృత్వంలోని నాజీలు సుమారు 60 లక్షల మంది యూదులను క్రూరంగా చంపారు. ఈ ప్రాణభయం కారణంగా మిగిలిన యూదులు అమెరికా, రష్యా మరియు ఇతర సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్ళారు. చరిత్రకారుల కథనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా యూదులు ఎన్నో హింసలు ఎదుర్కొన్నప్పటికీ భారతదేశంలో మాత్రం వారు శతాబ్దాలుగా ఎంతో శాంతియుతంగా మరియు సురక్షితంగా జీవించారు. చివరకు 1948లో ఐక్యరాజ్య సమితి నిర్ణయంతో యూదుల కోసం ఇజ్రాయెల్ అనే సొంత దేశం ఏర్పడింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.